స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి కంటెంట్ పర్ఫెక్ట్గా లేదు, 2 ఆడియన్స్ని హ్యాండిల్ చేయడం లేదు, 3 మన వర్బల్ కానీ నాన్ వర్బల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి స్టేజ్ ఫియర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, సో మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు విజువలైజేషన్ కానీ, సో అఫర్మేషన్ కానీ, సో ఇలాంటి వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ యూస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే మన కాన్ఫిడెన్స్ అనేది డైలీగా ఇంప్రూవ్ అవుతుంది. స్లైట్గా అంటే ఒక బిఫోర్ మనం ప్రజెంటేషన్కి ఆఫ్టర్ ప్రజెంటేషన్కి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అఫర్మేషన్ అంటే నేను అవతల వాళ్ళకి లైక్ ఆడియన్స్కి నేను చాలా ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాను, వాళ్ళకి ఎక్కువ నేను కొంచెం నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను, అంటే వాళ్ళు చేంజెస్ అనేది తీసుకొస్తున్నాను అని ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ తీసుకున్నప్పుడు మనం కంటెంట్ యాజ్ యూజువల్గా మనము కంటెంట్ అనేది చాలా క్లియర్గా రాసుకుంటాం. కంటెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవడంలో కానీ, మనము ఆన్ టైంలో మనం స్టేజ్ మీదకి వెళ్ళడం కానీ, సో ఆడియన్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తాం అనమాట. సో అలా చేయడం వలన ఏమవుతుందంటే, సో ఆడియన్స్ అంటూ కొన్ని క్లారిటీ అని మనం ఏ ఆడియన్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము, సో ఇవన్నీ మనం ముందుగా ఇమాజిన్ చేసుకొని అఫర్మేషన్ చేసుకొని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను, వాళ్ళతో నేను డైరెక్ట్గా సెషన్ ఇస్తున్నాను, పాజిటివ్గా వస్తుంది రిజల్ట్, ఆడియన్స్ నా సెషన్ తర్వాత ఆడియన్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు అని ఇలాంటి ముందుగా విజువలైజేషన్ చేసుకున్న తర్వాత మాలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు మనకంటూ కొన్ని సో బాడీ లాంగ్వేజ్ కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, టోనాలిటీ కానీ, మన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఇవన్నీ స్లైట్గా చేంజ్ అవుతాయి అనమాట. సో ఎలా చేంజ్ అవుతాయి అంటే, మనము ఇప్పుడు ఐ కాంట్ డూ దిస్, నా బాడీ సపోర్ట్ చేయడం లేదు, నా వల్ల కాదు అని మనం ఒక బాడీ లాంగ్వేజ్ కానీ మన వర్బల్గా నాన్ వర్బల్గా మనం లో కాన్ఫిడెన్స్ అనేది డల్ అయిపోతాం, అంటే మనం అంత ఎక్స్ప్రెస్ చేయలేం. సో ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్గా పాజిటివ్ అఫర్మేషన్ యూస్ చేస్తామో, లైక్ నేను కాన్ఫిడెన్స్, నేను బికమ్ ఎ గుడ్ టీచర్, గుడ్ ట్రైనర్, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు మనకంటూ కొన్ని బాడీలో అనేది వైబ్రేషన్స్ వచ్చి మన కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది అనమాట. అలా బిల్డ్ అయిన తర్వాత మనకంటూ ఒక ఆడియన్స్ అనేది ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని పర్టికులర్గా మనకు తెలుస్తుంది. సో ఏ ఆడియన్స్ వచ్చారు, నా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, సో అనేది ఇవన్నీ ముందుగా ఒక అఫర్మేషన్ విజువలైజేషన్తో పాటు సో మనకంటూ కొన్ని కాన్ఫిడెన్స్ ఇలాంటి లిటరల్గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. పెద్ద స్టేడియంలో చూసుకున్నప్పుడు అక్కడంతా ఆడియన్స్ ఉన్నారు, మీరు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి ఒక హైఫై ఇస్తున్నారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు, ఇలాంటి అఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకు తెలియని కాన్ఫిడెన్స్ వైబ్రేషన్స్ అనేది మన లోపల వచ్చేస్తాయి. మనం కమ్యూనికేషన్ కానీ ఇలాంటి వర్డ్స్, ఇలాంటి విజువలైజేషన్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. బాడీలో కావచ్చు, మన వైబ్రేషన్లో కావచ్చు, మన కంటెంట్లో కావచ్చు, మనం మాట్లాడే టోనాలిటీలో కావచ్చు, మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఐ కాంటాక్ట్ కావచ్చు, ఇలాంటి చాలా చేంజెస్ వస్తాయన్నమాట విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే పాజిటివ్ వర్డ్స్ అంటేనే అఫర్మేషన్. ఇప్పుడు నెగిటివ్ వర్డ్స్ యూస్ చేసుకుంటే మా బాడీ కూడా సపోర్ట్ చేయదు, మా మైండ్ కూడా సపోర్ట్ చేయదు. ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ యూస్ చేస్తామో ఆ వర్డ్స్కి తగ్గ మన బాడీ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో అంటే ఆ వర్డ్స్కి మన బాడీ లాంగ్వేజ్కి రెండు కనెక్ట్ అయిన తర్వాత ఆ కనెక్ట్ అయిన విధంగా మనకంటూ కొన్ని చేంజెస్ అనేది వచ్చి ఆ స్టేజ్ మీదకి అస్సలు ఒక 0% స్టేజ్ ఫియర్ లాగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది అనమాట మనకంటూ. ఓకే, స్టేజ్ ఫియర్ వల్లనే మ్యాక్సిమం మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన టోలారిటీ కావచ్చు, కంటెంట్ అనేది స్టేజ్ ఫియర్ వల్లనే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది సార్. అంటే మనం స్టేజ్ ఫియర్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. మనకంటూ ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవాలంటే కొంచెం కష్టం. సో కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ముందుగా ప్రీ ప్లాన్ చేసుకొని ఎలా ఎంగేజ్ చేసుకోవాలి ఆడియన్స్ని, మనం ABCD ఈ టెక్నిక్ని ఎలా యూస్ చేయాలి. మనం ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ వీళ్ళు పార్టిసిపెంట్స్ కానీ ఆడియన్స్ కానీ క్వశ్చన్స్ వేసినప్పుడు మనకు తెలియదనే చెప్పాలి. సో ఆఫ్టర్గా మనకు తెలుసు కాబట్టి ఏదో మేనేజ్ చేసాము అనే విధంగా కాకుండా, తెలియదు నాకు తెలుసుకొని చెప్తానని ఆడియన్స్ చెప్పడం, ఇలాంటి చాలా కొన్ని అద్భుతమైన పాయింట్స్ నేను సతీష్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో అవి డెఫినెట్గా నేను ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని. సో మరియు అదేవిధంగా మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మరియు అదేవిధంగా మా గంప సారు గారికి, ఆల్ ద టాప్ మెంటర్స్, ట్రైనర్స్కి ఇన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.